వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడికి ప్లాన్ కరకట్ట ప్యాలెస్ నుంచే జరిగిందా? అంతా పెద్దబాబు చిన్నబాబు డైరెక్షన్లోనే జరిగాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలపై అటాక్ చేసి లడ్డూ వ్యవహారం, గీతం భూదోపిడీకి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ప్లాన్ చేశారు. కరకట్ట ప్యాలెస్ కేంద్రంగానే మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి వ్యూహరచన జరిగినట్లు స్పష్టమైంది. పెద్దబాబు చిన్నబాబు ఆదేశాల మేరకే ఓ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేత ఈ ధ్వంస రచన చేశారని విశ్వసనీయ సమాచారం. శనివారం గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరగ్గానే అదే రోజు రాత్రి పొద్దుపోయాక టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతకు చిన్నబాబు కాల్ చేసినట్లుగా సమాచారం. ఆ మరుసటి రోజే అంటే ఆదివారం జోగి రమేష్ ఇంటిపై దాడి చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. దీంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాతో పాటు మైనారిటీ మహిళా నేత ఆశ, గొల్లపూడికి చెందిన టీడీపీ నేతలు, విజయవాడ మైలవరం నియోజకవర్గానికి చెందిన నేతలకు ఈ దాడి బాధ్యతను అప్పగించినట్లుగా తెలిసింది. దాడిలో కీలకంగా పాల్గొన్న షేక్ ఆశ, ఫతావుల్లా, చంద్రబాబు, లోకేష్, హోంమంత్రి అనితకు బాగా తెలుసని, దాడులు చేయడానికి రౌడీ మూకలను కూడగట్టడంలో వారిది అందవేసిన చెయ్యి అని సమాచారం. ముఖ్య నేతల ఆదేశాలు కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెట్రో బాంబులు విసిరేవారిని ఆఘమేఘాలపై రప్పించి దాడికి పురిగొల్పినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలై బహిరంగంగా వెల్లడిస్తూ ఉండడం గమనార్హం. అధికారంలో ఉన్నది తామేనని, అందుకే భయం లేదని ఆశ, ఫతావుల్లాతో పాటు గొల్లపూడి, మైలవరానికి చెందిన నేతలు రౌడీలను సిద్ధం చేసి దాడికి పురమాయించారు. ఆ ఇద్దరి నేతలకు చిన్నబాబు ముందే దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి జరుగుతుందని ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినట్లు స్పష్టమవుతోంది. దాడికి వెళుతున్న పచ్చమూకలకు రక్షణగా పోలీసులు వెళ్లినట్లు ఘటనా స్థలంలో పరిస్థితులను చూస్తే స్పష్టమవుతోంది. ఈ దాడుల స్కెచ్లో ఓ పోలీసు అధికారి కీలక భూమిక పోషించినట్లుగా తెలుస్తోంది. దాడులు జరుగుతున్న సమయంలో సమీప సెంటర్లో టీడీపీ నేతలతో కలిసి ఉండి ప్రోత్సహించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాడులకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకొని పోలీసులు అటాక్ జరిగిన తర్వాత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి పరామర్శకు వెళుతున్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావును అడ్డుకుని అన్యాయంగా అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి విజయవాడలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలానే బాధితుడైన మాజీ మంత్రి జోగి రమేష్ పైన అన్యాయంగా అక్రమ కేసులు నమోదు చేశారు. టీడీపీ మూకల దాడులపై అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నామమాత్రం కేసులతో చేతులు దులుపుకున్నారు.